హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, అఘోరి అరెస్ట్ అయిపోయిన తర్వాత శ్రీవర్షిని ఒక దగ్గరికి పంపించేశారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి కదా పోలీసులు. ఇప్పుడు అక్కడ నుంచి కూడా శ్రీవర్షిని పారిపోయింది, ములాఖత్ లో అఘోరిని కలవడానికి వెళ్ళింది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏం జరిగింది శ్రీవర్షిని విషయంలో? మరి జైల్లో అఘోరిని కలిసిందా లేదా? జైల్లో ఏం జరిగింది సార్, మీరేం చెప్తారు? అఘోరి శ్రీనివాస్ అలియాస్ ఏమైనా ఇంకా ఎన్ని పేర్లు ఉంటాయని. సో ఈ అఘోరి శ్రీనివాస్ ప్లస్ శ్రీవర్షిని ప్రేమించుకున్నారు, ఆ విషయం మనకు తెలుసు. దాని తర్వాత పెళ్లి చేసుకున్నారు, ఆ వీడియో కూడా పెట్టారు. వాళ్ళిద్దరు వీడియోలు చూసిన తర్వాత దే ఆర్ వెరీ మచ్ ఎమోషనలీ ఇన్వాల్వ్డ్ విత్ ఈచ్ అదర్ అనేది మనకు అర్థమవుతుంది. చాలా ఎమోషనల్గా, అంటే ఫిజికల్గా ఇతను మగవాడు కాదు కదా, అమ్మాయితో ఎలా కాపురం చేస్తాడు, పైగా ఇతను ట్రాన్స్జెండర్, ఇవన్నీ బయట వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కానీ ఓన్లీ రిలేషన్షిప్ అనేది ఓన్లీ ఫిజికల్గానే ఉండదు. ఫిజికల్గా కూడా స్త్రీలు పెళ్లి చేసుకొని జీవిస్తున్నారు, మగవాళ్ళు చేసుకొని జీవిస్తున్నారు, పెళ్లి చేసుకొని జీవిస్తున్నారు. అలాగా ట్రాన్స్జెండర్ ఒక మగవాళ్ళని చేసుకున్న సంఘటన కూడా ఆ మధ్య తెలంగాణలో చూసాము. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇలాగే ఎమోషనల్ బాండ్ అవన్నీ కూడా వీడియోలు అంతా వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకొని విడిపోయినారు కూడా. సో జనరల్గా లవ్ అంటేనే ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఎక్కువ మందిలో ఉంటుంది. దాన్నే ప్రేమ కానీ ఇంకోటి కానీ మాట్లాడతారు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఆ విడదీయలేని ఒక ఎమోషనల్ బాండ్ ఉంది. విడదీయడానికి వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ట్రై చేశారు. గుజరాత్లో సౌరాష్ట్ర నుంచి తీసుకొచ్చేశారు. అయినప్పటికీ కూడా అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ ఇతని దగ్గరికి వెళ్ళిపోయింది, అఘోరి శ్రీనివాస్ దగ్గరికి. సో ఆ తర్వాత కూడా అమ్మాయి పదే చెప్పింది, నేను నా జీవితాంతం అఘోరితోనే ఉంటాను, అఘోరితోనే బెడ్లుగంటాను, అఘోరి ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నేను రాను, నేను అఘోరిని వదిలిపెట్టను అనేది చాలాసార్లు ఆమె కేటగారికల్గా క్లియర్గా అమ్మాయి చెప్పింది. సో చాలామంది అడిగారు కూడా యాంకర్స్, ప్రేమించుకున్న వాళ్ళు చాలామంది ఇలాగే మాట్లాడతారు, తర్వాత విడిపోతారంటే నేనైతే విడిపోను, నేను జీవితాంతం ఉంటానని ఆమె చెప్పింది. అట్లాగే అఘోరి కూడా నేను జీవితాంతం మిమ్మల్ని వదిలిపెట్టను, మేము ఇద్దరం కలిసి ఉంటాము, మేము ఇద్దరం ఇక్కడికి ఇంక మీదట రాము, ఎందుకంటే మా ఇద్దరికి యాంటీగా మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంది. ఒక పక్క ఫాల్స్ కేసులు పెట్టారు కాబట్టి మేము ఆంధ్ర రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి రాము, మేము నార్త్ తెలుగులోనే కేదార్నాథ్లో ఒక సైట్ కొంటున్నాము, అక్కడే సెటిల్ అవుతాం అనేది వాళ్ళు చెప్పారు. కానీ కేసు సీరియస్ కేసు ఉంది, చీటింగ్ చేసి 10 లక్షలు డబ్బులు తీసుకొని తర్వాత బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఒక మహిళా ప్రొడ్యూసరు ముకిల్లా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం వల్ల ముకిల్లా పోలీసులు సీరియస్గా తీసుకొని అఘోరిని మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ బార్డర్లో నుంచి అఘోరితో ఉన్న శ్రీవర్షిని తీసుకొచ్చారు. వాళ్ళ కారుతో పాటు వాళ్ళని తీసుకొచ్చారు, I-20 కారు. ఆ తర్వాత చేవెళ్ళ కోర్టులో పెట్టారు. చేవెళ్ళ కోర్టులో కోర్టు 14 days విధించింది. సో అఘోరి చెంచల్గూడ జైల్లో, అక్కడ కూడా డ్రామా జరిగింది. అఘోరి ఆడమ్మగా తేల్చమని కంది జైలు అధికారులు చెప్పారు. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అఘోరి ట్రాన్స్జెండరు 2 సార్లు మగవాడుగా ఉన్న అఘోరి శ్రీనివాసు అమ్మాయిగా మారడానికి 2 సార్లు సర్జరీస్, సెక్స్ మార్పిడి సర్జరీస్, లింగ మార్పిడి సర్జరీస్ 2 సార్లు చేసుకున్నాడు అనేది సర్టిఫికేట్ ఇచ్చారు. సో ఫిమేల్గానే గుర్తించాలి, అంటే ట్రాన్స్జెండర్ ఉమెన్గా గుర్తించాలి, ట్రాన్స్ ఉమెన్గా గుర్తించాలి అనేది హాస్పిటల్ అధికారులు ఇచ్చారు. కాబట్టి చెంచల్గూడ జైల్లో మహిళా బ్యారక్లో ఒక సపరేట్ సెల్లో అఘోరిని ఉంచారు. మేల్ పర్సన్స్తో, అంటే మగ ఖైదీలతో ఉంచడం కష్టం, ఆడ ఖైదీలతో ఉంచడం కష్టం. అంటే టెక్నికల్గా అఘోరి ట్రాన్స్ ఉమెన్ అయినప్పటికీ మనకు అర్థమవుతుండేది ఏమంటే అఘోరి మగవాడి ఫీలింగ్సే ఉన్నాయి. అందుకని ఫస్ట్లో రాధిక అనే ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత ఈ అమ్మాయిని చేసుకున్నాడు. వాళ్ళిద్దరి వ్యవహారం చూస్తే కూడా అఘోరికి మేల్ ఫీలింగ్సే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఈవెన్ శ్రీవర్షిని పేరెంట్స్ కానీ బ్రదర్స్ కూడా అదే చెప్పారు, అఘోరి మగవాడి ఫీలింగ్సే ఉన్నాయి అని. సో అంటే ఈ మధ్యకాలంలో ట్రాన్స్జెండర్గా చాలామంది మగవాళ్ళు ట్రాన్స్ ఆపరేషన్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే ట్రాన్స్జెండర్గా ఉంటే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు, బతకడం ఈజీ అవుతుంది అనే యాంగిల్లో నుంచి వాళ్ళు ట్రాన్స్జెండర్లుగా మారిపోతున్నారు. దే ఆర్ ఫిజికలీ అండ్ మెంటలీ మెన్ ఓన్లీ, బట్ దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఉమెన్. అది రియల్ ట్రాన్స్జెండర్ ఏమో మేల్ బాడీలో ఫిమేల్ మైండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మేల్ బాడీని సహించలేరు కాబట్టి ఫిమేల్గా మారిపోతారు. ఈ తేడా ఉంది. ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఇదే చెప్తున్నారు కూడా. సో ఈ క్రమంలో ఇప్పుడు వీళ్ళని
విడదీసేసింది ఒక రకంగా. అంటే వాళ్ళు విడిపోదలుచుకోలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగినా మేము ఇద్దరం కలిసి ఉంటాం అనుకున్న వాళ్ళని ఈ కేసు అనేది పోలీసులు అనేవాళ్ళు విడదీసేశారు. ఇతన్ని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి శ్రీ కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అని మన లంగర్ హౌస్ బండ్లగూడలో ఉంటుందన్నమాట. దీనికి కూడా పెద్ద హిస్టరీ ఉంది. 1945లో దీన్ని సరోజన్ నాయుడు స్థాపించారు. కస్తూర్బా ట్రస్ట్ అనేది ఇండోర్లో పెట్టారు. ఆ ఇండోర్లో నుంచి 22 రాష్ట్రాల్లో ఇటువంటి హోములు ఉంటున్నాయి. దీనికి ఒకప్పుడు గాంధీ పటేల్ లాంటి వాళ్ళు కూడా ఈ ట్రస్ట్కి చైర్పర్సన్స్గా పనిచేశారు. అంత లాంగ్ హిస్టరీ ఉన్న ఈ ట్రస్ట్ అనమాట. ఈ ట్రస్ట్లో ఎడ్యుకేషన్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, తర్వాత అగ్రికల్చర్ ఉంటుంది, గోశాల ఉంది, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తారు. చాలా మంచి సెంటరు. భోజనాలు కూడా చాలా బాగుంటాయని తిన్నవాళ్ళు నాకు కూడా చెప్పారు. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు ఇంతకుముందు. సో ఇటువంటి ట్రస్ట్లో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పోలీసులు పెట్టారు. నిజానికి చాలా మంచి ట్రస్ట్ హోమ్లో పెట్టారు ఈ అమ్మాయిని. కాకపోతే ఏంటంటే అక్కడ సెక్యూరిటీ అంత టైట్గా ఉండదు. అదేమీ నేరస్తుల కోసం పెట్టిన హోమ్ కాదు, అనాథల కోసం, బయట బతకలేని వాళ్ళ కోసం పెట్టింది. పారిపోవాలనుకుంటే వాళ్ళు ఎవరు ఆపలేరు. అలాగా గతంలో కూడా 2-3 అబ్బాయిలని అక్కడ పెడితే వాళ్ళు పారిపోయారు. అంటే ఇంట్లో నుంచి పారిపోయిన అబ్బాయిలను కొంతమందిని పిల్లల్ని అక్కడ పెడతారనమాట. వాళ్ళు ఒక చోట ఉండలేరు కాబట్టి వాళ్ళు పారిపోతారు. అలాగా ఇప్పుడు శ్రీవర్షిని ఎంతసేపు శ్రీవర్షిని ఇక్కడ నాకు అఘోరిని కావాలి, అఘోరితో నన్ను కూడా సెల్లో వేయండి ఈమె, అక్కడ అఘోరి కూడా నాకు శ్రీవర్షిని కావాలి, నాకు మొన్న కూడా కేకలేసినట్టుగా వార్తలు వచ్చింది జైలు అధికారుల మీద. కానీ మన రూల్స్ ఏమో ఒకే సెల్లో అమ్మాయిలను అబ్బాయిలను పెట్టే రూలు జైళ్ళల్లో ఇప్పటివరకు ఇండియాలో లేవు. దాన్ని నేను ఆల్రెడీ చెప్పాను. వెస్ట్లో కొన్ని జైల్స్లో వీక్లీ వన్స్ కంజుగల్ సెల్స్ అని ఉంటాయి. అందులో 2-3 గంటలు మేల్ ఖైదీ నచ్చిన అమ్మాయితో గడపచ్చు, ఫిమేల్ ఖైదీ నచ్చిన అబ్బాయితో గడపచ్చు. అటువంటి కంజుగల్ సెల్స్ అంటారు వాటిని. అవి అక్కడ ఉన్నాయి. కొన్ని అమెరికా లాంటి దేశాల్లో కొన్నిట్లో ఉన్నాయి. కానీ ఇండియాలో కూడా ఆ కాన్సెప్ట్ పెట్టాలని కిరణ్ బేడ్ లాంటి వాళ్ళు చెప్పారు, కానీ అది ఇప్పటివరకు అమలు కాలేదు. సో ఈ కాంటెక్స్ట్లో అఘోరిని పర్సనల్గా ఫిజికల్గా కలవడానికో శ్రీవర్షన్కి పర్మిషన్ ఉండదు. ములాఖత్తులో పై కలవచ్చు. వారానికి 2 సార్లు 15 మినిట్స్ పైన ములాఖత్తు ఉంటుంది ఏ ఖైదీకైనా, అలా కలవచ్చు. సో ఈ అమ్మాయిని అఘోరి కాంటాక్ట్ చేశాడు, నువ్వు రా నా దగ్గరికి అని పిలిచాడని చెప్తున్నారు. ఎందుకంటే అఘోరి మామూలుగా జైళ్ళల్లో ఖైదీలకి ఇప్పుడు సెంట్రల్ జైళ్ళల్లో వారానికి 10 నిమిషాల వరకు ల్యాండ్లైన్ నుంచి మాట్లాడుకోవచ్చు. అది ఫ్రీగానే ఉంటుంది. అది కాకుండా మనం కొంత డబ్బులకు కానీ వార్డర్లకు కానీ డబ్బులు ఇస్తే వాళ్ళు సెల్ ఫోన్లు కూడా మనకి ఇస్తారు. సెల్ ఫోన్లో నుంచి కూడా కాల్స్ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. మన కరోనా టైంలో అయితే సెల్ ఫోన్లో నుంచి వీడియో కాల్స్ చేసుకునే సౌకర్యం కూడా అప్సేల్గానే పెట్టారనమాట. సో ఇప్పుడైతే కరోనా లేదు కాబట్టి ల్యాండ్లైన్లో నుంచి 10 నిమిషాల వరకు పర్ వీక్ మాట్లాడుకోవచ్చు. సో ఇలాగా అఘోరి అక్కడి నుంచి ఫోన్ చేసిందని చెప్తున్నారు. సో దాంతో ఈ అమ్మాయి ఆ హోమ్ నుంచి పారిపోయి ములాఖత్తులో కలిసిందని, ఇద్దరు కలిసి ఏడ్చుకున్నారని చెప్తున్నారు. ఈ అమ్మాయి ముఖ్యంగా బాగా ఏడ్చిందని, నేను అక్కడ ఉండలేకపోతున్నాను హోమ్లో, నేను ఎక్కడికే వచ్చేస్తాను, నేను కూడా జైలుకి వచ్చేస్తాను అంటుంది. అఘోరి నేను కూడా అదే అడుగుతున్నా కానీ వీళ్ళు ఒప్పుకోవట్లేదని అఘోరి చెప్తున్నారు. ఏదేమైనా అక్కడ ఒక హై ఎమోషనల్ డ్రామా నడిచింది ఇద్దరి మధ్య అనేది చెప్తున్నారు. సో ఈ క్రమంలో అఘోరికి బెయిల్ కోసం కూడా ఒక మాజీ మంత్రి ఇప్పుడు మంత్రి భార్య ట్రై చేస్తుందని ఒక వార్త వచ్చింది. మనం కూడా చెప్పుకున్నాం. అయితే నిన్న బెయిల్ పిటిషన్ కోర్టులో వేసినట్టుగా చెప్తున్నారు. రవి అనే ఒక అడ్వకేటు, ఆయన లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా కోర్టే పెట్టింది. ఎందుకంటే ఈ అఘోరి శ్రీనివాస్ నాకు స్తోమత లేదు లాయర్ని పెట్టుకునేదానికి అని కోర్టులో చెప్తే మ్యాజిస్ట్రేటు ఈ రవిని కౌన్సిల్గా నియమించింది. రవి నిన్న వేశారని చెప్తున్నారు. అది మండేకి వచ్చే అవకాశం ఉంది విచారణకి. సో మండే ఇతనికి బెయిల్ వస్తుందా రాదా అనేది మనకి తెలుస్తుంది. అంటే రవి ఏమో అతనికి బెయిల్ రాదని అతనే చెప్తున్నాడు మీడియాతో. పైగా అతనికి ఇంట్రెస్ట్ లేదు, ఇతను తప్పు చేశాడని అతను నమ్ముతున్నట్టుగా మీడియాతో మాట్లాడుతున్నాడు. డిఫెన్స్ లాయర్ అనేవాళ్ళు తప్పు చేశారా లేదా అనేది వాళ్ళకి అనవసరం. డిఫెన్స్ లాయర్ అంటే అర్థం ఏంటంటే డిఫెండ్ చేయాలి. వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా క్లయింట్ని డిఫెండ్ చేయడమే డిఫెన్స్ లాయర్. వాళ్ళు తప్పులు చేశారా లేదా అనేది ఇతనికి సంబంధం లేదు. తప్పు చేయలేదని నిరూపించాలి. ఇతను నమ్మితే కూడా తప్పు చేశాడని ఇతను నమ్మితే కూడా తప్పు చేయలేదని నిరూపించాల్సిన బాధ్యత డిఫెన్స్ లాయర్ మీద ఉంటుంది. కానీ తను డబ్బులు లేని డిఫెన్స్ లాయరు, అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకొని చేసే డిఫెన్స్ లాయరు.
అయినప్పటికీ కూడా ఆయన అలా మాట్లాడడం కొంత విచిత్రంగా అనిపించింది. అందువల్ల బెయిల్ వస్తుందా రాదా అనేది కొంత డౌట్ఫుల్ ఉంది. కాకపోతే పొలిటీషియన్స్ కానీ బ్యాకప్ నిజంగా ఉంటే అఘోరికి బెయిల్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ అఘోరికి నిజంగా బ్యాకప్ ఉందా, పొలిటికల్ సపోర్ట్ ఉందా, మంత్రి భార్య అఘోరి కోసం పనిచేస్తుందా, ఇవన్నీ తెలుస్తుంది. ఎందుకంటే మొన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ళ శారద కూడా వెళ్ళి అక్కడ కలిసి వచ్చింది. అది కూడా అందరికీ డౌట్ వచ్చింది, ఎందుకు కలిసింది ఈ టైంలో అని. ఆమెమో నేను మహిళా ఖైదీల పరిస్థితుల్లో చూడడానికి వెళ్ళాను అని చెప్తుంది. ఏదేమైనా ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి అయితే తీవ్రంగా బాధపడుతుంది, ఏడుస్తుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది. అది ఇంకా తప్పదు. లవర్స్ సినిమాలో చూసినట్టుగా ప్రేమ అనేది ఏమి అంత సాఫీగా ఉండదు. విడిపోవడం, మళ్ళీ కలుసుకోవడం ఇవన్నీ ఉంటాయి.